కొండా సురేఖ వార్త ఇక పొద్దుగాల లేస్తే మొత్తం ఇదే తిరుగుతూ ఉంది. నాకు తెలిసి తీసుకొచ్చి ఆయనతో మళ్ళీ ఏం లేకుండా కొండా సురేఖ బర్తరఫ్ పక్క అనేది ఇన్ఫర్మేషన్. కానీ అంటే ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరైనా ఇట్లా మాట్లాడే అవకాశం ఉంటుందని చెప్పి అనుకునే ప్రమాదం ఉంటుందని ఎట్లయినా సరే బర్తరఫ్ చేద్దామని డిసైడ్ అయిపోయారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక క్షణంలో ఉన్నంతి కాంతి అని అన్నాడు అనుకో. ఇప్పుడు ఈ వారం 10 రోజుల నుంచి వచ్చిన వార్తలను వస్తాయి. సుస్మిత మాట్లాడింది వస్తుంది, మనం మొత్తుకుంది వస్తుంది, మీరు చూసింది వస్తుంది, జనాలంతా మాట్లాడుకున్నది వస్తుంది, అన్ని వస్తాయి అయిపోతాయి. కాకపోతే మాత్రం ఇక్కడ ఉంటారా వెళ్తారా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి పొలిటికల్ సర్కిల్స్లో చర్చ అంతా మంత్రిపైనే ఏ పార్టీలోకి వెళ్తారో అని ఒకటే డిస్కషన్, మొత్తం డిస్కషన్ అదే నడుస్తుంది. ఉంటారా పోతారా, ఏ పార్టీలోకి వెళ్తారని ఒకటే డిస్కషన్. సొంత కేడర్లోను డైలమా, సీఎం క్లారిటీ కోసం పార్టీ వెయిటింగ్, కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్పై కొనసాగుతున్న ఉత్కంఠ అంటూ ఆయన వచ్చి సింపుల్గా ఉండనులే అక్క, ఆమె క్షమాపణ చెప్పడం అలవాటే, ఆయన క్షమించడం అలవాటే. అక్క ఉంటే ఉండంతే. పోయినసారి పొంగులేటి మీద చేస్తే యాక్సెప్ట్ చేసారు కానీ మరి ఈసారి చేస్తారా చేయరో చూడాలి. మరి కొండా సురేఖ ఫ్యామిలీ ఎపిసోడ్పై కొనసాగుతున్న ఉత్కంఠ. కొండా సురేఖ పొలిటికల్ ఎపిసోడ్ ఇప్పుడు బిగ్ డిస్కషన్గా మారింది. కాంగ్రెస్లో ఉంటారా, సంచలన నిర్ణయం తీసుకుంటారా అని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. సురేఖ ఆమె కుటుంబం చుట్టూ తిరుగుతున్న పరిణామాలు అధికార కాంగ్రెస్ పార్టీలో కాకుండా రాష్ట్ర పొలిటికల్ సర్కిల్స్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె కాంగ్రెస్లో కొనసాగుతారా లేక రాజీనామా చేసి బయటకు వస్తారనే ప్రశ్న ఇప్పుడు వరంగల్ రాజకీయం నుంచి గాంధీ భవన్ వర్గాల దాకా వరకు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కొండా మురళి, సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన ఫాస్ట్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు. అయితే కొంతకాలం ప్రభుత్వం, సొంత పార్టీలోని కొంతమంది సీనియర్లతో, నేతలతో ఇక సరే అదంతా ఇప్పుడు పీక్ స్టేజ్కి వెళ్ళింది. అయితే కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తూ, కానీ హద్దులు దాటితే ఎంతటి వారినైనా ఉపేక్షించాం, క్రమశిక్షణతో ఉల్లంఘించి మాట్లాడితే సహించాం, నేతలకు ఇబ్బందులు ఉంటే పార్టీ వేదికల్లో మాట్లాడాలి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సెప్టెంబర్లో నామినేటెడ్ పదవుల భర్తీలు చేస్తామని వెల్లడి. అయితే కొండా సురేఖ భేటీ ఎవరితో అంటే ఖర్గేతో జరిగింది. సో కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ, ఎమ్మెల్యేల తిరుగుబాటుపైన చర్చ, అధిష్టానం నిర్ణయంపై సస్పెన్స్ అంటూ ఇక్కడ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన నడుస్తూ ఉంది. అయితే ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలను పక్కదారి పట్టియాలంటే, ఒకవేళ రేవంత్ రెడ్డిని ఎవ్వరు హామీలు ఏమైనాయి, యూరియా ఎందుకు దొరుకుతలేదు, విద్యార్థులకి జాబ్ క్యాలెండర్ ఏది, మరి నోటిఫికేషన్లు ఏవి అని అడిగితే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయాలంటే ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా నడిపించారు. ఇక్కడికేంచి తనని బర్తరఫ్ చేస్తే మళ్ళీ కొన్ని రోజులు నడుస్తుంది. ఇక మళ్ళీ ఒక 2-3 నెలల దాకా వార్తలకు కుదవలేదు. వార్తలతో పాటు ఇంకా డైవర్షన్ చేసేసి ఎవరు ఏం అడగకుండా ఎవరి పనులలో వాళ్ళు పొద్దుగాలు లేస్తే, అరే రేవంత్ రెడ్డి, నేను ఇందాక పార్కింగ్లో బండి పెట్టుకొని పైకి వస్తుంటే మా వాళ్ళు ఒకళ్ళు అడుగుతున్నారు, కింద సెక్యూరిటీ అండ్ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు 2-3 ఈ కాంప్లెక్స్కి. వాళ్ళు అడుగుతారు, అన్న రేవంత్ రెడ్డి ఉంటాడా అని అడిగారు. ఒరే అక్క ఉంటాడా అని అంటే మీరు ఏమడుగుతారు, ఉంటాడా అంటే పోతాడా అనా లేకపోతే పదవిలోకి వెళ్ళిపోతాడా అని మీరు ఏమడుగుతారని నేను క్వశ్చన్ అడిగిన. మళ్ళీ గట్లంటావు ఏమన్నట్టు, మరి మీరు అడుగుడు అట్లున్నది, మీ క్వశ్చన్ ఏంది అసలు, ఉంటాడా అని అడుగుతారు. అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగుతాడా ఏమన్నా అటు ఇటు ఉందా అని అడగచ్చు. అట్లా కాకుండా పదవి ఏమన్నా ఉంటుందా అని అడగాలి. రేవంత్ రెడ్డి ఉంటాడా అంటే మరి నేనేం చెప్పాలి మంది లెక్క ఓరు బామ్మర్ది కదరా అని ఆమె అంట చూడు, ముసలామె యాదికుందా, శ్రీశైలం యాదికుందా, ఎలా అట్లా మీమ్స్లో వస్తుంది కదా. అరే ఏమన్నా అన్నదా అసలు అప్పుడప్పుడు యాదికి వస్తుంది నాకు, గమ్మతంటుంది ఆమె. రేవంత్ రెడ్డినే కదా ఇట్లా వేరే విషయం చెప్పుకుంటా ఓరి బొమ్మరిది గదరా అంట, ఇట్లా కూడా అది గమ్మతంటది. ఓ బొమ్మరిది గదరా అంటది. అంటే ఓరి బామ్మరిది ఏంది, అవ్వకి అట్లా అనాలనిపించిందో నాకు తెలియదు. కానీ ఇంకొక అవ్వనేమో ఇగో బిడ్డ ఈ కమ్మలు ఆయన చేపించినాయి, ఈ పుసెళ్తాడు ఆయన పంపిన తులంతో చేపించుకున్నదే, ఈ మాటలు కూడా ఆయన పంపించినాయి అని చెప్పి ఇట్లా సెటరికల్గా అన్నారు. కానీ ఆమె అయితే ఓర్ బొమ్మరిది కదరా అంటది ఆమె, మీరంతా చూసి ఉంటారు. అయితే ఇక అంటే ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికే తప్ప ఇంకోటి ఏం లేదు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు, ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికి అసలు నిజంగా ఏ రంగం కూడా తృప్తిగా లేదు. నాకు తెలిసి దోసుకునే ఒక రంగం తప్ప, దోసుకునేటోడు అక్రమార్కులు ఉన్నారు కదా వాళ్ళు తప్ప, దాన్ని ఒక రంగంగా తీసుకుందాం. ఇక ఏం చేస్తాం మరి, ఇప్పుడు కర్మ. విద్యార్థులు, నిరుద్యోగులు, ఒక పక్క ఉపాధ్యాయులు, లేకపోతే ఇటు పక్కకు వస్తే వ్యాపారస్తులు, ఇంకో దిక్కు వస్తే మహిళలు, లేకపోతే వ్యవసాయ, లేకపోతే ఇంకా ఇట్లా రంగాలను సపరేషన్గా చూస్తే ఏ రంగం కూడా సరిగ్గా లేకుండా, తృప్తిగా లేకుండా ఉన్న సందర్భంగా ఒక్క రంగం మంచిగా ఉన్నది ఏంటంటే దోచుకునే రంగం, దోపిడీ చేసే రంగం. ఇటు భూములు, అటు కాంట్రాక్టులు, అటు కమిషన్లు, అటు పక్క ఇసుక దందా, ఇక ఇవైతే ఇవి ఉన్నాయి కదా. ఇటు పక్క ల్యాండు, మైన్సు, శాండు, మైన్స్, లిక్కరు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎవరు దోపిడీ వాళ్ళు, ఎవరికి దోచినంత వాళ్ళు. నిన్న ఇంకొక బ్రదర్ కాల్ చేసాడు నాకు, ఉప్పల్ నుంచి అటువైపు దాటిన తర్వాత ఆ రూట్లో వెళ్తుంటే కొన్ని వందల లారీల ఇసుక. మరి అది ఎట్లొస్తుంది, ఏడికెళ్ళి వస్తుంది, పర్మిషన్లు ఉన్నాయా లేవా, మరి ఏం చేస్తున్నారు, యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, అసలు పోలీసుల విజిలెన్స్ ఏంది, ఇంటెలిజెన్స్ ఏంది,
మరి అది ఏ కాన్స్టిట్యున్సీకి ఎక్కడి నుంచి వస్తుంది, వస్తుంటే వాటికి పర్మిషన్లు ఉన్నాయా, అదంతా ఎవరి హస్తం ఉంది, ఎట్లా నడుస్తుంది, మరి అంతగానం నిజంగా హైదరాబాద్కి అవసరమైతే మరి అదంతా పర్మిషన్తో వస్తుందా, వీటన్నిటిపైన నిజంగా చేయాలి, ఒక స్టోరీ చేయాలి అసలు. అయితే వాళ్ళు మాత్రమే బాగున్నారు, ప్రజలు ఖతం అయిపోయారు, ప్రజలకు ఏమీ లేదు, ఇక ఆశలు వదులుకుర్రు, నీళ్ళు వదులుకుండా అంటారు కదా, నీళ్ళు వదులుకుర్రు, ఇది వచ్చేది లేదు, పీకేది లేదు, వీళ్ళు ఇచ్చేది లేదు, ఇక ఇంకెన్ని రోజులు చూస్తారా ఇంకా అని చెప్పి లైట్ తీసుకుర్రు. అందుకే ఇప్పుడు కొండా సురేఖ టాపిక్ వల్ల కొన్ని రోజులు ఇలా డైవర్ట్ అయిపోయింది. ఇక చూసారు కదా, ఒక 15 రోజుల నుంచి ఇదే నడుస్తుంది. వార్తలు కూడా ఏమేసిరా, వార్తలు ఏముంటాయి చెప్పు, సమస్యల వార్తలు ఎక్కడ ఉన్నాయా? ఇగో ఎక్కడున్నాయి చెప్పండి, అన్నీ ఉత్తయ్య. ఈ ఆరోగ్యశ్రీ పైన ఎందుకు ఇంత కక్ష అనేది చిన్న వార్తగా వచ్చింది, చూసిరా. అసలు సమస్య గది, పేదోడు ఆగమైపోయేది ఎక్కడ, అందుకే ఏదైనా ప్రాబ్లం అయ్యి దవాఖానలో పడితే బెడ్ లేదురా నాయన, నీకు ఆపరేషన్ చేయము, దీనికి రాదు, నీకు వచ్చిన రోగం ఇది లేదు అంటే వాడు పానం వెళ్ళిపోతుంది, అక్కడికక్కడ వాడు కుప్ప కూలిపోతాడు. వాటిపైన కదా చర్చ చేయాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది. కానీ ఇక మొత్తం రాజకీయపరమైనటువంటి విమర్శలు, రాజకీయపరమైనటువంటి కథలు.